హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది. దీనిలో భాగంగా ముఖ్యంగా మనకి గ్యాస్ సిలిండర్లపై ఒక కీలక ప్రకటన అయితే చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతేకాకుండా నిత్యావసర వస్తువులపై కూడా మరో శుభవార్తనైతే ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచిత పథకం ఒకటి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలో త్వరలోనే సానుకూల ప్రకటన అయితే చేస్తున్నట్లుగా మనకి అప్డేట్ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందిచ్చిన 6 గ్యారంటీలతో పాటు ప్రతి ఇంటికి ఏడాదిలో 3 సిలిండర్లు ఏదైతే 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. దానిపైనే ప్రభుత్వం ఇప్పుడు ఓ క్లారిటీకి అయితే వచ్చింది. దీనిపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక అలాగే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి బుధవారం ఈ ప్రకటన అయితే చేశారు. ఇక రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నట్లుగా ఏదైతే దీపం పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని కూడా నాదెండ్ల భాస్కర్ రెడ్డి సూచించారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేసే పథకం అమలుపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించి త్వరలో నిర్ణయిస్తామని, వచ్చే నెల ఈ పథకం అమలుపై స్పష్టమైన ప్రకటన చేస్తామని కూడా అసెంబ్లీ సమావేశాల్లో తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు రేషన్ షాపుల్లో అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక దీనికి కొనసాగింపుగానే 3 సిలిండర్లను ఉచితంగా అందజేసే విషయంపై కూడా రేపు జరగబోయే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకి వివరణ అయితే ఇచ్చారు. అలాగే ఇక మంత్రి నాదెండ్ల మనోహర్ హోల్సేల్ వర్తకులు, అలాగే మిల్లర్లు, పౌర సరఫరాదారుల సమావేశంలో పాల్గొన్నారు. నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్ట్రీమ్ బియ్యం ఈ ధరల నియంత్రణపై ఇక భేటీలో నిర్ణయించడమైనది. అలాగే బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో 181 రూపాయలు ఉంటే దాన్ని 160 రూపాయలకి ఇచ్చే విధంగా, అలాగే బియ్యం చూసినట్లయితే 52 రూపాయల 40 పైసలు ఉంటే దీనికి సంబంధించి 48 రూపాయలకి, స్ట్రీమ్డ్ బియ్యం చూసినట్లయితే 55.85 రూపాయలకు ఉంటే దీనికి సంబంధించి 49 రూపాయల చొప్పున రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి తగ్గించిన ధరలను విక్రయిస్తామన్నట్లుగా కూడా మనకి వివరణ అయితే ఇచ్చారు. చూసారు కదా, ఏదైతే బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో మనకి 181 రూపాయలు ఉంటే దానికి సంబంధించి సబ్సిడీగా 160 రూపాయలు, అలాగే బియ్యం 52 రూపాయల 40 పైసలు ఉన్నదాన్ని 48 రూపాయలకి, అలాగే స్టీమ్డ్ బియ్యాన్ని చూసినట్లయితే 55.85 పైసలు ఉన్న ఈ స్టీమ్డ్ బియ్యాన్ని 49 రూపాయల చొప్పున రైతు బజార్లలో అయితే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి మనకైతే తగ్గించిన ధరలకు విక్రయిస్తామన్నట్లుగా మనకి నాదెండ్ల మనోహర్ గారు అయితే వివరించారు. అంతేకాకుండా ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లను కూడా ఆదేశించడం జరిగిందని కూడా స్పష్టత అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇక ఈ సమావేశంలో శ్రీ సిద్ధార్థ జైన్, ఐఏఎస్ శ్రీ వీరపాండ్య తగు ప్రముఖులైతే పాల్గొన్నారు. ఈ నిర్ణయం అయితే తీసుకున్న నేపథ్యంలో ఇక త్వరలోనే మనకి రేపటి నుంచి సబ్సిడీ రేట్లతో మనకి నిత్యావసర సరుకులైతే రైతు బజార్లలో, బహిరంగ మార్కెట్లలో అమ్ముతున్న ధరలకు కాకుండా సబ్సిడీతో రైతు బజార్లలో అయితే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి అమలు చేయబోతున్నారు. ఈ విధంగా రేపటి నుంచి అయితే ఈ ధరలతో సబ్సిడీ రూపంలో మనకి ఈ నిత్యావసర సరుకులు అయితే అందబోతున్నాయి. ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలకైతే ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ గవర్నమెంట్కి సంబంధించి, అలాగే ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు చాలామంది, కానీ ఒక లైక్ అయితే ఇవ్వట్లేదు. చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ అనేది ఇవ్వట్లేదు. అంతేకాకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.